జార్ఖండ్ లో అప్పుడే అంత మార్పా? నిన్నటిదాకా ఆయనపై అవినీతి ఆరోపణలు, కేసులు, జైలు శిక్షలు. అయినా సరే ఆయనే కావాలని జార్ఖండ్ ప్రజలు ఎందుకు కోరుకున్నారు? దశాబ్దాల సెంటిమెంట్ ను హేమంత్ సోరెన్ ఎలా బద్దలు కొట్టారు? ఇది ఇండియా కూటమి విజయమా? హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా సాధించిన విజయమా? జార్ఖండ్ బీజేపీకి చేజారిందే. హేమంత్ సోరెన్ పీకల్లోతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి ఇక పనైపోయింది బాబు అనుకుంటున్న తరుణంలో ఎన్నికలొచ్చాయి. తన సత్తా చాటారు. వై దిస్ చేంజింగ్ అంటే జైలు సెంటిమెంట్లో ఉండే పవరే పవర్ను తెచ్చిపెట్టిందన్నది విశ్లేషకుల అంచనా. మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా జార్ఖండ్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి విషయాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కనిపించాయి. బంగ్లాదేశీ వలసదారుల అంశాన్ని బీజేపీ తన ప్రచారంలో బలంగా వినిపించింది. కానీ ఇవేవి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదు. హేమంత్ సోరెన్ అరెస్ట్ ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందని చెబుతున్నారు. బొగ్గు గనుల కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దివంగత జార్ఖండ్ సీఎం శిబు సోరెన్ కుమారుడే హేమంత్ సోరెన్. బలమైన బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ తో కలిసి ఘన విజయం సాధించారు. 2019లో అధికారంలోకి రావడానికి కారణం ఆనాడు హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో సాగిన భూ పోరాటాలే. దేశంలోని అత్యధిక ఖనిజ సంపదలు జార్ఖండ్ లో ఉన్నాయి. దాదాపు 45% ఖనిజ సంపద ఉన్న ఇక్కడ గిరిజనులు ఎక్కువ. వారి హక్కులను కాపాడే పోరాటంలో హేమంత్ ముందుండి పోరాడారు. పెద్ద కులాలు, పెద్ద కంపెనీల చేతుల్లో గిరిజనులు మోసపోకుండా అండగా నిలిచారు. నాటి హేమంత్ పోరాటాలను జార్ఖండ్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అందుకే హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణల్ని జనం పట్టించుకోలేదు. దాని ఫలితంగా జార్ఖండ్ లో 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు సోరెన్. మామూలుగా జార్ఖండ్ లో ఓసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రాదన్న నమ్మకం ఉంది. కానీ వరుసగా రెండోసారి విజయం సాధించి ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. मैं बीजेपी को यही कहूँगा, स्थानीय नेताओं को स्थानीय जगह रहने दीजिए. मूलवासी आदिवासियों को ये बाहरी जो घुसपैठ किए हैं आसाम से, मध्य प्रदेश से, यूपी से, बिहार से, छत्तीसगढ़ से, उड़ीसा से, दिल्ली से, इनका घुसपैठ बंद करो. హేమంత్ సోరెన్ చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగారు. జైలుకు వెళ్లే ముందు సీనియర్ నేత చంపై సోరెన్ ను సీఎం చేశారు. సుప్రీంకోర్టు బెయిల్తో జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ మళ్లీ సీఎం పదవిని చేపట్టారు. సీఎం పదవి పోవడంతో చంపై సోరెన్ బీజేపీలో చేరారు. చంపై సోరెన్ ను తమ పార్టీలోకి లాక్కొని బీజేపీ పెద్ద తప్పు చేసిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లేందుకు చంపై సోరెన్ చేసిన ప్రయత్నాలు కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయనే చెప్పాలి.